నెల్లూరు కలెక్టర్ ఆఫీస్ కు రావడానికి కారణం మూడు ముఖ్యమైనటువంటి అంశాలు. అక్కడ ముఖ్యమైనటువంటి మూడు అంశాలు ప్రస్తావించే ముందు ముగ్గురు వ్యక్తుల గురించి కూడా ప్రస్తావించడం జరుగుతూ ఉంది. నెల్లూరు కలెక్టరు అంటే మాకు గుర్తొచ్చేది ఎస్ఆర్ శంకరన్ గారు. నెల్లూరు అంటే గుర్తొచ్చేది ఏనుగు పట్టాభిరామిరెడ్డి గారు. ఎస్సీల కొరకు ఎంతో కష్టపడి పనిచేసిన మహానాయకుడు. మూడో వ్యక్తి గొప్ప డాక్టర్ పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారు. వీళ్ళ ముగ్గురిని గుర్తించుకోకుండా నెల్లూరులో మాట్లాడడం కష్టం. ముఖ్యంగా మూడు విషయాలు మీ ముందు ప్రస్తావించాలని రావడం జరుగుతా ఉంది ఈరోజు. మొదటిది, సంవత్సరానికి 1000 కోట్ల అవినీతి. సంవత్సరానికి ప్రభుత్వం తరఫున 1000 కోట్ల అవినీతి జరుగుతా ఉంది. ఎక్కడ జరుగుతా ఉంది? మరి సిలికాన్ ఇసుక గూడూరు తాలూకాలో జరుగుతా ఉంది. నెలకు 100 కోట్ల రూపాయల అవినీతి దాగి ఉంది దీంట్లో. రెండోది, సైదాపురంలో క్వార్జ్ గనులు నెలకు 1000 కోట్ల రూపాయల ముడుపులు తీసుకుంటున్నారు. మూడవది, సత్యవేడు దగ్గర ఇసుక, అందులో కూడా 100 కోట్ల రూపాయల అవినీతి దాగి ఉంది. నెలకి 300 కోట్ల రూపాయల అవినీతి జరుగుతా ఉంది మన ప్రాంతంలో. 300 కోట్ల రూపాయలు. ఈ 300 కోట్ల రూపాయలు ఎవరు తీసుకుంటున్నారు? ఎందుకు తీసుకుంటున్నారు? మరి కలెక్టర్లకు తెలియకుండా, పోలీసులకు తెలియకుండా ఈ 300 కోట్ల రూపాయల అవినీతి జరుగుతా ఉంది అని నేను ప్రస్తావిస్తున్నాను కలెక్టర్ ఆఫీసు ముందు. దుర్మార్గపు చర్య ఇది. మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సంవత్సరానికి 1000 కోట్ల రూపాయల అవినీతి ఈ నెల్లూరు జిల్లా ప్రాంతాల్లోనే ఉండడం గమనార్హం. దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. వెంటనే ఈ గనులను దోపిడీ నుంచి ఆపాలి. నిరుపేదలు, నిరుద్యోగులైనటువంటి ఓబీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఖచ్చితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నారు. రెండో విషయం, 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు గత 8 సంవత్సరాలుగా పిఆర్సీ వేయలేదు. మరి ధరలు బాగా పెరిగిపోయినాయి. చంద్రబాబు నాయుడిని నేను డిమాండ్ చేస్తున్నాను, ఆయన బర్త్డే రోజు రాబోయే 10 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ పే రివిజన్ కమిషన్ అపాయింట్ చేయాలి. ఆ ఉద్యోగస్తులందరికీ న్యాయమైనటువంటి జీతాలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ, చివరిలో అమరావతి చంద్రావతిగా మారిపోతా ఉంది. చంద్రావతి ఏ విధంగా మారిపోతుందంటే, మరి 15 సంవత్సరాల నాడు అక్కడ వెంకటగిరి దగ్గర ఒక పునాది రాయి వేశారు ప్రధానమంత్రి వచ్చి, డాక్టర్ మన్మోహన్ సింగ్. మన్నవరం బెల్ ఫ్యాక్టరీ. ఆ మన్నవరం బెల్ ఫ్యాక్టరీ లాంటి గతి అమరావతికి పట్టబోతుందని తెలియజేస్తూ